guys, welcome to SVR Multiworks and all videos. ఇది 6 ఫీట్ల బాల్కనీ చుట్టూ మనకు చూసారు కదా, మీకు చూపిస్తుందంతా బాల్కనీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ పైప్ లైన్ కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మధ్యలో భీమ్ ఉంది కదా, భీమ్ నుండి ఇటు సైడ్ అంతా చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది చూడండి. ఇక్కడ మనకు మా ఫ్రెండ్ సహోదరు మహేష్ అక్కడ పైపులు కట్ చేస్తుండే చూడండి. ఇందులో వచ్చేసి మనకి ఈ బీమ్ లెవెల్ ఉంది కదా, ఈ బీమ్లో మనకి ఇందులో యాక్చువల్లీ పూజ గది ప్లస్ వంట గది వస్తుంది మనకు. చూసారు కదా, ఇక మనకి ఇట్లా వన్ సైడ్ ఇటు కిందకి మెట్లు ఎక్కగాలని అటు మనం ఇంతకుముందు చూపించినట్టు బాల్కనీ. ఇప్పుడు మనం చూసేదంతా ఇప్పుడు హాల్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ బీమ్ కిట్ సైడ్ కొంత భాగం మనకు హాల్లో కలుస్తుంది. ఇదంతా హాల్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్ ఆల్రెడీ మనకు మెటీరియల్ని రెడీ చేస్తుండు. ఇక్కడ నేను ఆల్రెడీ ఏసీ పాయింట్ కోసం ఒక పైప్ లైన్ ఎక్కడం జరిగింది. దాన్ని చూడండి. నేను మొత్తం కంప్లీట్ అయినాక మీకు ఏసీ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చానో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంతమంది మీకు చూపించగానే ఏసీ పాయింట్ ఇస్తాను. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి నేను ఇది చూడండి, మాస్టర్ బెడ్రూమ్ మనకు. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి నేను 8 పాయింట్ తీసుకున్నాను. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ నేను ఏసీ పాయింట్ ఇటు సైడ్ తీసుకున్నాను చూడండి. ఇది మనకు చూస్తారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏసీ పాయింట్. ఇది డైరెక్ట్ నేను ఇక్కడి తీసుకొని హాల్ నుండి మనం ఇక్కడ ఒక డమ్మీ వేసుకొని బ్రేకర్ బాక్స్ కిందకి డైరెక్ట్ తీసుకున్నాను చూడండి. ఇది బ్రేకర్ బాక్స్ దగ్గర మనం డైరెక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇట్లా కనిపించేది ఈ పాయింట్ అనేది మనకు బాల్కనీకి లైట్ పాయింట్స్, మనకు బాల్కనీ లైట్ పాయింట్స్ ప్లస్ ఫ్యాన్ పాయింట్లో తీసుకున్నాను. ఈ బాల్కనీకి పాయింట్ మనం అవుట్ సైడ్ తీసుకున్నాము. ఇది బాల్కనీ పాయింట్. బాల్కనీకి వచ్చేసి మనం ఇట్లా లైట్ పాయింట్ తీసుకున్నాము. మనకి చివరికి వచ్చేసి ఇది లైట్ పాయింట్కు, ఇది ఇప్పుడు మనకు కనిపించేది ఫ్యాన్ పాయింట్కు, మళ్ళీ ఒకటి పాయింట్ లైట్ పాయింట్కు. ఇప్పుడు చూస్తారు కదా, మనకి ఇట్లా 3 కనిపించే డమ్మీలలో ఒకటి మిడిల్ వచ్చేసి ఫ్యాన్ పాయింట్ తీసుకున్నాను, సైడ్లోకి వచ్చేసి లైట్ పాయింట్ తీసుకున్నాను. దీని డ్రాప్ వచ్చేసి మిడిల్ నుండి డ్రాప్కి దిగి తీసేసుకున్నాను. చూసారు కదా, మనం పొద్దున పైప్ లైన్ కంప్లీట్ చేసాము. ఇది మన బాల్కనీ కిందకి డ్రాప్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడ బాల్కనీ. ఇదంతా మనం చూస్తున్నాం కదా, ఇదంతా బాల్కనీ. మనము ఇక్కడ వచ్చేసి అక్కడ లైట్ పాయింట్, ఈ సెంటర్ అది వచ్చేసి మనం ఫ్యాన్ పాయింట్, ఇక్కడ లైట్ పాయింట్ కనిపించేది. ఈ మూడిట్లలో మిడిల్ మనకి ఫ్యాన్ పాయింట్, ఇది లాస్ట్ లైట్ పాయింట్. ఇక్కడ డ్రాప్ తీసేసుకున్నాము. ఇది బాల్కనీలో, ఇది సెకండ్ బాల్కనీ. ఇది తూర్పు బాల్కనీ. ఇది ఉత్తరం సైడ్ బాల్కనీ. ఉత్తరం సైడ్ బాల్కనీలో మనం వచ్చేసి మొత్తం 6 పాయింట్లు ఇవ్వడం జరిగింది. 6 పాయింట్లలో ఫస్ట్ పాయింట్ మనకు వచ్చేసి లైటింగ్ కోసం, సెకండ్ పాయింట్ వచ్చి ఫ్యాన్ పాయింట్ కిందికి డ్రాప్ తీసుకుని చూస్తారు కదా. ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒక లైటింగ్ పాయింట్, ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లైటింగ్ పాయింట్. ఇన్ ఫ్యూచర్లో పెట్టుకోవడానికి అవసరం ఉంటే ఇక్కడ ఒక ఫ్యాన్ పాయింట్ కూడా ఇచ్చాము. ఇటు వచ్చేసి లైటింగ్ పాయింట్. ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇది ఏసీ పాయింట్. మా మిత్రుడు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు చూడండి, అన్నీ క్లీన్ చేస్తుండు. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్కు మనం ఇది ఏసీ పాయింట్ ఇచ్చాము చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇది మీకు చూపిస్తున్నా కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మీకు చూపించేదంతా ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఈ స్కేర్ మోడల్ వచ్చేసి మనకి ఇట్లా స్కేర్ కనిపిస్తుంది కదా, ఈ స్కేర్ మోడల్ వచ్చేసి మొత్తం మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఫస్ట్ మనము ఇక్కడ మీకు ఏసీ పాయింట్ చూపిస్తున్నా. నేను 2 చిల్డ్రన్ బెడ్రూమ్కు మాస్టర్ బెడ్రూమ్కు కలిసి ఒకే లైన్ నుండి పాయింట్ తీసుకోవడం జరిగింది చూడండి. చూస్తారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ను. చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఉత్తరం సైడు డ్రాప్ తీసుకోవడం జరిగింది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు డైరెక్ట్ వచ్చేసి
చూస్తున్నారు కదా మనకు లాస్ట్ కనిపించే పాయింట్. ఇక్కడ వచ్చేసి మనం బ్రేకర్ బాక్స్ కోసం డ్రాప్ తీసుకున్నది జరిగింది. ఫస్ట్ లైన్ చూస్తారు కదా, అటు ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ వచ్చేసి మనం చూస్తున్నారు కదా, డైరెక్ట్ లైన్ తీసుకున్నా. సెకండ్ లైన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి పాయింట్ తీసుకున్నాం. చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక చూడండి, నేను మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్ మధ్యలో లింక్ కలుపుకున్నాను 2 డమ్మీల సహాయంతో. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇది మిడిల్ పాయింట్ తీసుకొని 1 సైడ్ డ్రాప్ తీసుకున్నా. చూడండి, ఇటు ఒక సైడ్ డ్రాప్ తీసేసుకున్నా, ఇటు మిడిల్ పాయింట్ ఫ్యాన్ పాయింట్ తీసుకున్నా. ఇది మనకు చిల్డ్రన్ బెడ్కి సంబంధించి లైన్ పాయింట్. అదేవిధంగా ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు 2 పాయింట్లు చూస్తారు కదా బ్రేకర్స్ దగ్గర, ఇది 3వ పాయింట్. ఇప్పుడు కనిపించేది 1, 2, ఇది 3వ పాయింట్ చూస్తారు కదా. ఈ 3వ పాయింట్ వచ్చేసి మనకు ఇది చూస్తారు కదా, ఇది 3వ పాయింట్. మా దోస్తు అడ్డు తిరుగుతాను, ఏం చేయాలో అర్థం కాక మా సారు. ఇది 3వ పాయింట్ వచ్చేసరికి కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్కు వెళ్ళే పవర్ సప్లై పాయింట్. చూడండి, ఇక్కడ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక డ్రాప్ తీసుకున్నాం, మధ్యలో 2 డ్రాప్లు వేసేసుకొని ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ల్యాండ్ చూస్తారు కదా, పాయింట్ చూస్తారు కదా, ఇది కొంచెం ఇక్కడికి తీసేసుకొని ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ పాయింట్ తీసుకున్నాం. చూస్తారు కదా, ఇక్కడి సేమ్ మళ్ళీ అదేవిధంగా మనం ఇటు సైడ్ ఒక పాయింట్ డ్రాపరు, ఇటు సైడ్ ఒక డ్రాప్ తీసాము. మనం చూసాం ఇంతకుముందు మనం ఏసీ పాయింట్ కనిపించింది కదా, అదే. ఇటు చివరికి వచ్చేసి దక్షిణం సైడ్ వచ్చేసి 2 టాప్ పాయింట్ల కోసం, వాటర్ సప్లైల కోసం 2 సిపివిసి పైపులు డ్రాప్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది దక్షిణం పాయింట్, సిపివిసి పైపులు డ్రాప్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇది మనకు తూర్పు సైడ్లో ఉన్న పార్ట్లో దక్షిణం వైపు ఇక్కడ పూజ గదికి సంబంధించి ఇక్కడ పూజ గది వస్తుంది. మనం ఈ ప్లేస్లో పూజ గది వస్తుంది. దానికి సంబంధించి ఒక డ్రాప్ కిందకి దించేసాము లైనింగ్ కోసం. పూజా గది నుండి డైరెక్ట్ ఏం చేసాము, మనం కిచెన్లోకి ఒక డ్రాప్ తీసేసాము. ఇది కిచెన్కు మనకు మినిమమ్ ఆ పాయింట్లో మనకు వచ్చేసి గ్రైండర్ పాయింట్ వస్తుంది. మనకు కంచెలు ఇక్కడ డైరెక్ట్ నేను ఏం చేసేసానంటే ఇక్కడ 4 బాక్స్ వేసుకొని దాని నుండి ఇటు ఫ్యూచర్ పెట్టుకుంటే ఫ్యాన్ పెట్టుకోదన్నట్టు ఒక 4 జంక్షన్ బాక్స్ వేసేసాను. చూస్తారు కదా, ఈ కంచెలు మళ్ళీ ఏం చేశాను, డైరెక్ట్ లైన్ తీసేసుకున్నా. ఇది వచ్చేసి ఇక్కడ డ్రాపర్ తీసుకున్నాము బయటకు అవుట్ సైడ్. ఈ కంచెలు చూస్తారు కదా, ఇది మెయిన్ బ్రేకర్ బాక్స్ కడిగి తీసుకున్నాము. ఇది మనకు హాల్కి సంబంధించిన పాయింట్. కిచెన్ ప్లస్ పూజా గది హాల్కి సంబంధించి ఒకటే పాయింట్ తీసుకున్నాము. మనం ఇక్కడ చూడండి, వైర్ సప్లై ఇచ్చేటప్పుడు మనం దానికి సపరేట్ ఇస్తాము, కానీ పైప్ లైన్ మాత్రం ఒకటే తీసుకున్నాము. ఇక్కడ ఇక్కడికి ఇక్కడ టీవీ పాయింట్ డైరెక్ట్ కిందికి తీసేసుకున్నాము. టీవీకి సంబంధించి పాయింట్. ఇక్కడ ఫ్యాన్కి సంబంధించి ఇక్కడ డమ్మీ తీసుకున్నాము. ఇక ఫ్యాన్ హుక్కులో పెట్టలేదు, అది రేపు మార్నింగ్ స్లాబ్కి ముందు వచ్చేసి ఫ్యాన్ హుక్కులో పెట్టేస్తాము. కొంచెం టైం సరిపోవట్లేదు. ఇక్కడ మనకు కనిపించేది ఇది మనకి ఈ లైన్ మొత్తం మనం డిష్ పాయింట్ కోసం సపరేట్గా బీమ్లో నుండి తీసుకోవడం జరిగింది. చూసారు కదా, ఇది డిష్ పాయింట్ కోసం మనం బయటికి తీసుకునే లైన్. చూసారు కదా, కోతి చేష్టలు చేస్తున్నాడు చూడండి. ఇది మనం ఇక్కడికి వచ్చేసి ఎలివేషన్కి సంబంధించి పైన ఎలివేషన్కి సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాము. ఇదొకటి, ఇదో పాయింట్ ఉంది కదా, ఇన్ ఫ్యూచర్లో డిష్ షీట్ పెట్టుకోదలుచుకుంటే ఆ పాయింట్ కోసమని ఇక్కడ పాయింట్ తీసుకున్నాము. చూడండి, అక్కడ మనకు మన చూసారు కదా, డిష్ పాయింట్ కోసం మనం ఫ్యూచర్లో ఒక ఇటు సైడ్ డిష్ పెట్టుకున్నామంటే దానికోసం ఒక లైన్ అక్కడ తీసుకొని కింద నుండి తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్తో తీసుకుంటున్నాము. ఓకే, ఇది మన చూసారు కదా, ఇంట్లో నేను సెంటరింగ్ వర్క్ కూడా వస్తుంది. అక్కడ మనం వైర్ ఫిట్ చేసేది మా ఫ్రెండ్ మహేష్ సార్ కూడా చూస్తారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు వైర్కి సంబంధించిన ప్లాన్. త్వరలో ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చూపిస్తాను మీకు. ఓకే, ఎంటరింగ్ మెట్లు ఫుల్ లెంత్, బాల్కనీకి సంబంధించిన వీడియో, పాయింట్లు, డైరెక్ట్ ఏసీ పాయింట్లు. అది చిల్డ్రన్ బెడ్రూమ్. అక్కడ కనిపించేది మనకు
మాస్టర్ బెడ్రూమ్, కిచెను, హాలు, పూజ గది, హాల్.